కొన్ని రోజుల వెనకాల వరల్డ్స్ #1 క్రిమినల్ అని సెర్చ్ చేస్తే గూగుల్‌లో నరేంద్ర మోదీ గారు ఫోటోస్ వచ్చేది. అయితే ఇప్పుడు అది గూగుల్ వాళ్ళు సారీ అడిగి మళ్ళీ డిలీట్ చేశారు. అయితే ఇప్పుడు అది నిజమైతుందా అని డౌట్ అయితుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళ మెయిన్ అజెండా ఏంటి అంటే హిందుత్వం, లేదంటే గో హత్య నిషేధం చేస్తాం, లేదంటే గోమాత అది ఇది అని. అయితే బీజేపీ టాప్ 5 లీడర్స్‌లో వస్తారు. అదెవరంటే ఇప్పుడు నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, లేదంటే నిర్మలా సీతారామన్. సో వీళ్ళే వస్తారు. సో నితిన్ గడ్కరీ వీళ్ళేంటంటే అంటే గోమాత ఇది అంటే ఆవుని హత్య చేయకూడదని అది ఇది అని చెప్తారు. హిందుత్వాన్ని అంటే ఒక ప్రొటెక్షన్ లేయర్గా యూజ్ చేసుకుంటున్నారు. అయితే రీసెంట్గా ఒకటి ద క్యారవాన్ అనే మ్యాగజైన్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఏంటంటే బీఫ్ ఎక్స్పోర్ట్లో ఒక ఇష్యూ అయింది. సో ఆ ఇష్యూ చేసిన కంపెనీ ఎవరంటే అంటే దాని కంపెనీ ఉంది కదా, సో అది ఇండైరెక్ట్లీ ఒక సిఎన్ అనే కంపెనీకి లింక్ అయింది. సో ఆ సిఎన్ అనే కంపెనీ ఎవరిదంటే నితిన్ గడ్కరీ కొడుకు నిఖిల్ గడ్కరీ అని తన పేరు. సో వాళ్ళ పైన ఆ కంపెనీ అనేది ఉంది. సో నితిన్ గడ్కరీ ఇదన్నీ చేయని నార్మల్గా మన డెమోక్రసీలో ఇలాంటి అలిగేషన్స్ అన్నీ కామన్. సో ఈ సిఎన్ కంపెనీకి చాలా చోట్ల కోఆపరేటివ్ బ్యాంక్స్లో లోన్ కూడా దొరికింది. సో ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్కి హెడ్ ఎవరు నార్మల్గా నితిన్ గడ్కరీ వాళ్ళ వైఫ్. సో ఇవన్నీ ఓకే. అయితే దీన్ని ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తే అంటే ఎవరైనా దీని పైన వీడియోస్ చేస్తే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తున్నారు. అండ్ నార్త్ ఇండియాలో అయితే కొందరిని మర్డర్ చేస్తారు. జర్నలిస్ట్ అంటే ఇప్పుడు టీవీలో చూపిస్తారు కదా, అలాంటి జర్నలిస్ట్ కాదు, రియల్గా ఎవరెవరు ఇండియన్ ఏం కరప్షన్ అవుతుంది లేదంటే గవర్నమెంట్ స్కామ్స్ని ఎక్స్పోజ్ చేస్తారో వాళ్ళని. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ అదైందా, సో ఈ నితిన్ గడ్కరీ లేదంటే బీజేపీ వాళ్ళు ఏంటి మేము కౌస్ని ప్రొటెక్ట్ చేస్తాం అది ఇది అంటారు. అయితే వీళ్ళే పెద్ద ఇది. సో ఇంకా నరేంద్ర మోదీ గారి గురించి వస్తే ఇంకా నేను సో ఈ వీడియోను ఉంటుందో లేదో తెలియదు. 2014లో బిగ్గెస్ట్ పెయిడ్ క్యాంపెయినింగ్ వచ్చేసి పిఆర్. ఇప్పుడు మన తెలుగు హీరోస్ చేస్తారు కదా, అంటే పిఆర్ అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు పిఆర్ అంటే ఏంట. సో నరేంద్ర మోదీ లేదంటే బీజేపీ వాళ్ళు ఏం చేయరు, ఓకేనా, జస్ట్ ఏదో ఒక పాత ఇల్లుకి ఒక పెయింట్ కొట్టేసి ఈ ఇల్లు మేము చేసామని చెప్తారు అంతే. 2014లో గుజరాత్ మోడల్ అన్నారు. అయితే రియల్గా చూడాలంటే మన బెంగళూరు, హైదరాబాద్ కన్నా వర్స్ట్ ఉంది గుజరాత్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన బెంగళూరు, హైదరాబాద్కి రావాల్సిన చాలా కంపెనీస్ని గుజరాత్ తీసుకెళ్లారు. అక్కడేమో ఉందని, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మళ్ళీ మన బెంగళూరుకి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాయి, వైజాగ్ వస్తున్నాయి. సో ఈ నరేంద్ర మోదీ గారు చెప్పిందంతా ఫాల్స్, ఓకేనా. ఫస్ట్ థింగ్ కరప్షన్ని జీరో చేస్తామన్నారు, ఏం చేయలేదు. 100 స్మార్ట్ సిటీస్ అన్నారు, ఉన్న సిటీస్ కూడా బాగా కాలే. అండ్ ఇంకొకటి ఏదో చేస్తాం లైక్ నరేంద్ర మోదీ ఎంత ఇదంటే పెయిడ్ క్యాంపెయినింగ్లో #1. ఇప్పుడు దేవాలయానికి వెళ్తే కూడా అక్కడ కూడా నరేంద్ర మోదీ గారు ప్రమోషన్ చేసుకుంటారు. ఈవెన్ ఇస్రో చంద్రయాన్ 2 లేదంటే చంద్రయాన్ 3 టైంలో లైవ్ ఉండింది. సో ఆ టైంలో ఈవెన్ ఫుల్ ఇండియన్స్ హ్యాపీగా ఉన్నారు. సో ఆ టైంలో వచ్చేసి ఆ లైవ్లో నరేంద్ర మోదీ గారు కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతారు. ఎందుకు అది తర్వాత రోజు అవ్వచ్చు కదా. అండ్ అన్ని దానికన్నా మెయిన్గా ఒకే ఒక ప్రెస్ మీట్ అటెండ్ చేయలేదు నరేంద్ర మోదీ ఇప్పుడు దాకా. మన్మోహన్ సింగ్ దాదాపు 72 ప్రెస్ మీట్స్ 72 ప్రెస్ మీట్స్ అటెండ్ చేశారు. అయితే నరేంద్ర మోదీ గారు ఒకే ఒక ప్రెస్ మీట్ అటెండ్ చేయట్లేదు. అన్ని స్కామ్స్, మీరు ఎన్ని స్కామ్స్ అయినా చేసుకోండి, మీరు టీడీపీలో ఉండండి, లేదంటే వైసీపీలో ఉండండి, లేదంటే ఏ పొలిటికల్ పార్టీలోనే ఉండండి, ఫుల్ స్కామ్స్ చేయండి, వెళ్ళి బీజేపీకి జాయిన్ అయిపోండి, మీకు క్లీన్ షీట్ ఇచ్చేస్తారు. సో ఇది ఈరోజు ఇది. సో ఎండ్ ఆఫ్ ద డెమోక్రసీ అని ఎందుకు అన్నానంటే ఎవరైనా బీజేపీ పైన అపోజిషన్ అంటే వాయిస్ రైజ్ చేస్తే యాంటీ నేషన్ అంటున్నారు, అంటే వీడు పాకిస్తానోడు లేదంటే బంగ్లాదేశ్ వాడు అంటున్నాడు. ఎవరైనా సీరియస్గా విత్ ప్రూఫ్ చేస్తే వాడి వీడియోస్ని డిలీట్ చేపిస్తున్నారు. అండ్ ఆ ట్విట్టర్లో చాలా అకౌంట్స్ని ఇచ్చేస్తున్నారు. సో అంటే ఇటువే వెళ్తుంటే డిక్టేటర్షిప్ దానికన్నా వర్స్ట్ అవుతుందా అని. సో ఎందుకు నేను వరల్డ్స్ #1 క్రిమినల్ అంటే ఆల్మోస్ట్ ఇండియాని ఫూల్ చేస్తున్నారు వీళ్ళు, ఈ పొలిటికల్ పార్టీస్ మెయిన్గా. అంటే ఇప్పుడు చాలామంది నువ్వు కాంగ్రెస్ వాడు లేదంటే నువ్వు అది ఇది అని. కాంగ్రెస్ ఏం పెద్ద ఇది కాదు, కాంగ్రెస్ కూడా సేమ్, ఓకేనా. అన్ని పొలిటికల్ పార్టీస్ సేమ్, ఓకేనా. అయితే బీజేపీ మచ్ మోర్ డేంజర్, అంతే. సో ఇది ఈరోజు న్యూస్. సో మీకు ఏమనిపిస్తుంది బీజేపీ గురించి? ఇండియా నిజంగా డెవలప్మెంట్ అవుతుందా, లేదంటే ఒక పెయిడ్ క్యాంపెయినింగ్లో అదే నరేంద్ర మోదీ గారు చేస్తారు కదా, ఒక ప్రైమ్ మినిస్టర్ అనే దానికన్నా ప్రమోషన్ మినిస్టర్ అని చెప్పొచ్చు. సో దీని గురించి మీరేం చెప్తారో తప్పక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.